అధిక బరువు అనేది నేడు మన ఆరోగ్యానికి గుదిబండలా మారుతుంది. ఒక తీరు తెన్నులు లేని ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి, చాలినంత శారీరక శ్రమ లేకపోవడం, నిరంతరం ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ మన ఒంటి బరువును క్రమంగా పెంచుతూ పోతున్నాయి. గంటల తరబడి సోఫాలకు అతుక్కుపోవడం, రోజంతా టీవీ ముందే కూర్చోవడం, ఎక్కువసేపు కూర్చొనే పని చేయడం వల్ల కూడా శరీర బరువు అదుపు తప్పుతుందని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవడం ద్వారా అధిక బరువును ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గటం అనేది అంత త్వరగా సాధ్యమయ్యేది కాదు. దీనికి సమయం పడుతుంది. ఓపికతో ఆహార, వ్యాయామ నియమాలను పాటించటం అత్యవసరం. బరువు పెరగటానికి ప్రధాన కారణం శరీరానికి అవసరమైన వాటికన్నా ఎక్కువ క్యాలరీలను తీసుకోవటం. ఖర్చు కాకుండా మిగిలిపోయిన క్యాలరీలు కొవ్వుగా మారిపోయి స్థిరపడే ప్రమాదముంది. సమతుల ఆహారం తినకపోవటం, నిద్రలేమి, తగినంత శ్రమ చేయకపోవటం వంటి రకరకాల అంశాలు దీనికి కారణమవుతుంటాయి. బరువు పెరగటంలో జన్యువులు కూడా పాలుపంచుకుంటాయి. కొన్ని రకాల మందులు దీనికి దోహదం చేయొచ్చు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవటం ఎంతైనా అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలితో బరువును అదుపులో పెట్టుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. చిన్న చిన్న మార్పులైనా పెద్ద ప్రభావమే చూపుతాయి. లెక్క ప్రకారం వారానికి 450 నుంచి 900 గ్రాముల వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొందరు త్వరగా బరువు తగ్గటం మంచిదని భావిస్తుంటారు. కానీ ఎంత త్వరగా తగ్గితే అంతే వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. నెమ్మదిగా, క్రమంగా తగ్గే బరువు స్థిరంగా కొనసాగుతూ వస్తుందని తెలుసుకోవాలి. బరువు తగ్గటానికి క్యాలరీలు ఎక్కువ ఖర్చయ్యేలా శారీరక శ్రమ చేయడం తప్పనిసరి. రోజులో శరీరం ఖర్చు చేసే క్యాలరీల కన్నా సుమారు 500 తక్కువ క్యాలరీలు తీసుకుంటే బరువు తగ్గుతుందన్నది నిపుణుల సూచన. దీంతో వారానికి సుమారు 900 గ్రాములు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. క్యాలరీలను లెక్కించుకొని తినటం ఎలా సాధ్యమని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. మితంగా తినేలా చూసుకుంటే చాలా వరకు క్యాలరీలను తగ్గించుకోవచ్చు. చిన్న పళ్ళాన్ని ఎంచుకుంటే వడ్డించుకునే పదార్థాల పరిమాణము తగ్గుతుంది. అలాగే ఆహారాన్ని పూర్తిగా నములుతూ ఆస్వాదిస్తూ తినటం మంచిది. గబగబా మింగేస్తే కడుపు నిండిన విషయం మెదడుకు తెలియదు. దీంతో మరింత ఎక్కువ తినే ప్రమాదం ఉంటుంది. ఇక వారానికి కనీసం 150 నిమిషాల సేపు ఒక మాదిరి నుంచి తీవ్రమైన వ్యాయామం చేయాలనేది నిపుణుల సూచన. గుండె, శ్వాస వేగాలను పెంచే వ్యాయామాలైతే మరీ మంచివి. వేగంగా నడవటం, ఈత కొట్టడం, డాన్స్ చేయడం వంటివన్నీ ఇలాంటివే. వ్యాయామాలను ఒకేసారి వేగంగా చేయకూడదు. క్రమంగా వేగం పెంచుకుంటూ రావాలి. లిఫ్టుకు బదులు మెట్లు ఎక్కటం, అప్పుడప్పుడు లేచి కాసేపు నడవడం వంటి చిన్న మార్పులైనా మంచి ఫలితం చూపిస్తాయి. బరువులు ఎత్తటం వంటి కండరాలను దృఢం చేసే వ్యాయామాలను మరోరాదు. పెద్దవాళ్ళు వారానికి కనీసం 2 రోజులైనా ఇలాంటివి సాధన చెయ్యాలి. ఈ జాగ్రత్తలు క్రమంగా బరువు తగ్గడానికి బాగా ఉపకరిస్తాయి.